మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్. ఈరోజు వేములవాడ బార్ అసోసియేషన్ ఎన్నికల్లో నూతనంగా ఏర్పడిన కార్యవర్గ సభ్యులకు ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఎన్నికల అధికారి కె విద్యాసాగరరావు ఎన్నికల అధికారి అధ్యక్షతన నిర్వహించడం జరిగినది. ఇటీ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన అధ్యక్షులుగా గుడిసె సదానందం, వైస్ ప్రెసిడెంట్గా ప్రతాప్ సంతోష్, జనరల్ సెక్రటరీగా అవదాసు రజనీకాంత్, జాయింట్ సెక్రటరీగా గుంటి శంకర్, ట్రెజరర్గా బొడ్డు ప్రశాంత్ కుమార్, లైబ్రరీ సెక్రటరీగా గుజ్జే మనోహర్, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీగా నాగుల సంపత్ కుమార్, లేడీ రిప్రజెంటేటివ్ అన్నపూర్ణ, సీనియర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా జెట్టి శేఖర్ శంకరయ్య, పి సుజాత, అలాగే జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా సుంకపాక నవీన్, రాకేష్, వంశీకృష్ణ ఎన్నికల అధికారి కె విద్యాసాగరరావు గారు బాధ్యతలు అప్పగించడం జరిగినది. అలాగే బాధ్యతలు స్వీకరించిన తదనంతరం నూతనంగా ఎన్నిక కాబడిన కార్యవర్గం ప్రభుత్వ వీప్ మరియు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారిని మర్యాదపూర్వకం కలవడం జరిగింది. ఇటీ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు నాగుల సత్యనారాయణ, నేరళ్ల తిరుమల గౌడ్, పొత్తూరు అనిల్ కుమార్, చెల్ల ఆనంద్ కుమార్, పురుషోత్తం, విష్ణు, దేవేందర్, జంగం అంజయ్య, పార్లపల్లి అంజయ్య, నరసింగారావు, నయమ, నాసారి మరియు సీనియర్ జూనియర్ న్యాయవాదులు పాల్గొనడం జరిగింది. 2024-25 సంఘంకు ఎన్నుకోబడినాను. నా యొక్క పదవి కాలము మన సంఘంకు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు గైకొనని, మన సంఘ నియమ నిబంధనలు కట్టుబడి మన సభ్యుల సంక్షేమానికి పాటుపడగలనని, అలాగే సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్న మన వృత్తి గౌరవాన్ని కాపాడగలనని మరియు మన సంఘ అభివృద్ధికై కాకుండా నా స్వయ ప్రయోజనములకు నా పదవిని వినియోగించానని, ఎలాంటి పక్షపాతములకు తావివ్వకుండా నా పదవి కాలాన్ని వినియోగిస్తానని నేను నా మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను వేములవాడ న్యాయవాద సంఘం ఉపాధ్యక్షుడిగా 2024-25 సంవత్సరం ఎన్నుకోబడిన నా యొక్క పదవి కాలంలో మన సంఘమునకు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు గైకొనని, మన సంఘ నియమ నిబంధనలకు కట్టుబడి మన సభ్యుల సంక్షేమానికి పాటుపడాలని, అలాగే సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్న మన గౌరవాన్ని కాపాడాలని మరియు మన సంఘ అభివృద్ధికి కాకుండా నా స్వప్రయోజనాలకు నా పదవిని ఉపయోగించిన ఎలాంటి పక్షపాతాలను కావివ్వకుండా నా పదవికాలను నిర్వహిస్తానని నేను నా మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను వేములవాడ న్యాయవాద సంఘం ఎన్నుకోబడినాను. నా యొక్క పదవి కాలంలో మన సంఘంకు వృత్తిపరంగా ఎలాంటి చర్యలు లేకుండా మన సంఘ నియమ నిబంధనలకు కట్టుబడినందుకు సభ్యుల సంక్షేమంకై పాటుపడగలమని, అలాగే సమాజంలో ఉన్న స్థానంలో ఉన్న వృత్తి గౌరవాన్ని కాపాడగలమని మరియు మన సంఘ అభివృద్ధికి కాకుండా నా స్వప్రయోజనాలకు నా పదవిని ఉపయోగించాలని, పక్షపాతాలకు తావివ్వకుండా పదవీ కాలాన్ని వినియోగిస్తానని నేను మనసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను మన వేములవాడ న్యాయవాదుల సంఘం జాయింట్ సెక్రటరీ 2004-2025 సంఘంకు ఎన్నుకోబడినాను. నా యొక్క పదవి కాలంలో మన సంఘంకు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు గైకొనని, మన సంఘం నియమ నిబంధనలకు కట్టుబడి మన సభ్యుల సంక్షేమంకై పాటుపడగలనని, అలాగే సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్న మన వృత్తి గౌరవాన్ని కాపాడగలనని మరియు మన సంఘ అభివృద్ధికి కాకుండా నా స్వప్రయోజనాలకు నా పదవిని వినియోగించనని, ఎలాంటి పక్షపాతములకు తావివ్వకుండా నా పదవి కాలాన్ని వినియోగిస్తానని నేను నా మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మనోహర్ అనే నేను మన వేములవాడ న్యాయవాదుల సంఘం లైబ్రరీ సెక్రటరీగా 2024-2025 సంవత్సరంకు ఎన్నుకోబడినాను. నా యొక్క పదవీ కాలంలో మన సంఘమునకు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు గైకొనని, మన సంఘ నియమ నిబంధనలకు కట్టుబడి మన సభ్యుల సంక్షేమమునకై పాటుపడగలనని, అలాగే సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్న మన వృత్తి గౌరవాన్ని కాపాడగలనని మరియు మన సంఘ అభివృద్ధికి కాకుండా నా స్వప్రయోజనాలకు నా పదవిని వినియోగించాలని, ఎలాంటి పక్షపాతములకు తావివ్వకుండా నా పదవీ కాలాన్ని వినియోగిస్తానని నేను
సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను నావల సంపత్ కుమార్ అని నేను మన న్యాయవాదుల సంఘం 2024-25లో స్పోర్ట్స్ సెక్రటరీగా ఎన్నుకోబడిన నేను నా బార్ అసోసియేషన్ యాక్ట్ ప్రకారం ఎలాంటి వ్యతిరేకమైన చర్యలు తీసుకోనని, న్యాయవాదుల సంఘానికి నా సొంత ఉపయోగాలకు వినియోగించుకోనని నా మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. గుర్తు ప్రశాంత్ కుమార్ అనే నేను గుర్తు ప్రశాంత్ కుమార్ అని నేను మన వెంగళ న్యాయవాదుల సంఘం కోశాధికారిగా 2024-25 సంవత్సరానికి ఎన్నుకోబడినాను. నా యొక్క పదవీకాలంలో మన సంఘంకు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు గైకొనని, మన సంఘ నియమ నిబంధనలకు కట్టుబడి మన సభ్యుల సంక్షేమానికి పాటుపడగలనని, అలాగే సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్న మన వృత్తి గౌరవాన్ని కాపాడగలనని, మరియు మన సంఘ అభివృద్ధికి కాకుండా నా సప్రయోజనాలకు నా పదవిని వినియోగించడానికి ఎలాంటి పక్షపాతంలో కావేయకుండా నా పదవీకాలాన్ని వినియోగిస్తాను నేను నా మనస్సాక్షిగా ప్రమాణం చేస్తాను. వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు కైగొనలేదు. మా సంఘ నియమ నిబంధనలకు కట్టుబడి మా సభ్యుల సంక్షేమాలపై పాటుపడగలరు. అలాగే సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్న గౌరవాన్ని కాపాడగలనని, మరియు మన సంఘ అభివృద్ధికి కాకుండా నా సప్రయోజనాలకు నా పదవిని వినియోగించగా ఎలాంటి పక్షపాతానికి తాగకుండా నా పదవి కాలాన్ని వినియోగిస్తానని నేను నా మనసాక్షి ప్రమాణం చేస్తాను. అందరూ ఒకసారి చేస్తామండి. అందరూ ఒకసారి చేస్తే మన వృత్తి గౌరవాన్ని కాపాడాలని, అభివృద్ధి కాకుండా నా స్వయ ప్రయోజనాలకు మా పదవిని వినియోగించుకున్నాను. ఎలాంటి పక్షపాతంలో కార్యకర్తగా మా పదవి కాలంలో వినియోగిస్తున్నాను. నేను నా మనసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నా యొక్క పదవి కాలంలో మన సంఘంకు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు జరుపుకున్నానని, మన సంఘ నియమ నిబంధనలకు కట్టుబడి మన సభ్యుల సంక్షేమాలపై పాటుపడగలనని, అలాగే సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్న మన వృత్తి గౌరవాన్ని కాపాడగలనని, మరియు మన సంఘ అభివృద్ధికి కాకుండా నా స్వయ ప్రయోజనాలకు నా పదవిని వినియోగించాలని, ఎలాంటి పక్షపాతాలు కలగకుండా నా పదవి కాలాన్ని వినియోగిస్తానని నేను నా మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.